హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ ఉస్తేజ్ గాడిని. ఏమైనా అప్డేట్లున్నాయంటే పెద్దగా ఏం లేదు. ఇంకొకసారి నా స్క్రిప్ట్ బయటకు పంపించేశాను. సో, దానికోసం నేను వెయిట్ చేయలేని ఒక టెన్షన్‌లో దానికొక రిలీఫ్ ఉండడానికి నేను ఈ పాడ్‌కాస్ట్ నేను చేస్తున్నాను బేసిక్‌గా. సో, అది ఈ ఈ రోజు ఉండాల్సింది. బట్ అది నెక్స్ట్ వీక్‌కి పోస్ట్‌పోన్ అయింది. సో, వాళ్ళేం చేశారో నాకే తెలీదు కానీ హోప్‌ఫుల్లీ మంచి వార్తలుంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్‌లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక డ్రై సీజన్ నడుస్తుందన్నమాట. సో, 'గామి' వచ్చేంత వరకు 'గామి' అంటే బేసిక్‌గా నాకు 'విశ్వక్ సేన్' గారు ఆయన సినిమాలు అంటే ఆయన మంచి యాక్టరే. బట్ వేరే విషయాల వలన అంటే డెఫినిట్‌గా ఆఫ్ స్క్రీన్ చేసే పనుల వలన నేను ఖచ్చితంగా ఫ్యాన్ అయితే కాదు. బట్ ఆయన 'గామి' సినిమా వస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టుంది. సో, ఆ సినిమా కోసం నేను జనరల్‌గా సినిమాలకి నేను అస్సలు ఎక్సైట్ అవ్వను ఈ మధ్య కాలంలో. ఎందుకంటే తీసేవన్నీ అడ్డమైన సినిమాలు. బట్ ఇదైతే కొంచెం ప్రామిసింగ్ అనిపిస్తుంది. సో, యాహ్! ఆ సినిమాకి అది అది మొత్తం యాహ్! అది అంటే అది బానే ఉంటదనినే బానే ఉంటది అనేదే నేను మనస్ఫూర్తిగా అంటే సారీ. అది బానే ఉంటది. ఒక సినిమా బావుంటది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే. సో, అదే చెప్పబోతున్నాను అనుకున్నా. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'శౌర్యం' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ గోపిచంద్ గారు. సో, ఈ సినిమా రివాచ్ చేయడం జరిగింది. సో, యాజ్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'భావ్య క్రియేషన్స్'. ద మూవీ స్టార్స్ ఆబ్వియస్‌గా గోపిచంద్ గారు, అనుష్క గారు, పూనమ్ కౌర్ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఆలి గారు, అజయ్ గారు, మనోజ్ కే జాయన్ గారు. ఈ సినిమాల్లో ఆయన తెలుగు డెబ్యూ అనమాట విలన్‌గా. అదే 'శివరామ్ గౌడ్' గారు నటించిన 'మనోజ్ కే జాయన్' గారికి. 'ఎంఎస్ నారాయణ' గారు, 'శరత్ బాబు' గారు, 'టెనకెల భరణి' గారు, 'కృష్ణ భగవాన్' గారు. ఆహ్, సుప్ ఐ డోంట్ థింక్ ఆయన సినిమాలో ఉన్నారు. 'సుబ్బరాయ శర్మ' గారు, 'సివిఎల్ నరసింహారావు' గారు. ఆహ్, లేదు ఇవన్నీ అబద్ధాలు నాకు తెలిసినంత వరకు. బట్ యాహ్! ఇంకెవరైనా ఉన్నారంటే ఈ సినిమాలో అదే మన 'వినయ్ ప్రసాద్' గారుంటారు. మొన్నే ఆయన పేరు నేను తెలుసుకున్నా. బేసిక్‌గా ఈమెవరంటే 'అదుర్' సినిమాలో ఆహ్, లైక్ ఆ వేరేవాడి పేరు 'నరసింహ' సో, నాట్ 'చారి' నరసింహ వాళ్ళ అమ్మగారుంటారు గదా! ఆమె పేరు 'వినయ ప్రసాద్.' ఆమె ఆల్‌మోస్ట్ లైక్ అన్ని తెలుగు సినిమాల్లో ఆమె ఉంటారు. అండ్ 'నవ వెంకటేశంలో' ఉంది. 'రెడీ' సినిమాలో అదే 'రెడీ' సినిమాలో బేసిక్‌గా వన్ ఆఫ్ ద అత్తగారు అనమాట. సో, యాహ్! ఈ సినిమాలో శరత్ బాబు వాళ్ళ వైఫ్ ఆమె 'వినయ్ ప్రసాద్' గారు. 'సుధ' గారు కూడా ఉంటారు. ఏంటి 'సుధ' గారు ఉండి యాహ్! 'సుధ' గారు ఉంటారు. అండ్ ఇంకెవరు మిస్ అయ్యానంటే లేదు ఐ థింక్ యాహ్! 'పృథ్వీరాజ్' గారు కూడా ఉంటారు. సో, యాహ్! వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి 'ఎం. రత్నం' గారికి, లిరిక్స్ రాసినటువంటి 'భాస్కర్ భట్ల' గారికి, 'అనంత్ శ్రీరామ్' గారు అండ్ 'రామజోగయ్య శాస్త్రి' గారికి. ఫైట్స్ చేసినటువంటి 'విజయ్ మాస్టర్', 'రామ్ లక్ష్మణ్ మాస్టర్', డాన్స్ చేసినటువంటి 'అశోక్ రాజ్' అండ్ 'దినేష్ మాస్టర్'. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి 'వివేక్' గారు, స్టిల్స్ చేసినటువంటి 'ఆనంద్' గారు. ఈ సినిమాకి పీఆర్ఓ 'పులగం చిన్ననారాయణ' గారు, ప్రొడక్షన్ మేనేజర్స్ 'మహేందర్ రెడ్డి' గారు అండ్ 'శేషాద్రి నాయుడు రాజు' గారు. సారీ 'శేషాద్రి రాజు' గారు. ఈ సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బండి శేషయ్య గారు. కో డైరెక్టర్స్ సత్యం బెల్లంకొండ గారు, రాజశేఖర్ గారు అండ్ ఆదినారాయణ గారు. ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్స్‌గా పనిచేసిన మన 'పటాస్' 'సర్లే నీకెవరు' డైరెక్టర్ అనిల్ రవిపూడి గారు, అనిల్ నాయుడు గారు అండ్ ఎం. హరికృష్ణ గారు. ఈ సినిమాకి ఎడిటర్ చేసినటువంటి ది లెజెండరీ మాతున్ కె. వెంకటేష్ గారు. సినిమాటోగ్రఫీ చేసినటువంటి తమిళ్‌లో చాలా ఫేమస్ కెమెరామాన్ వెట్రి పళనిస్వామి గారికి. ఆయన 'రామబాణం' కూడా చేశారు మొన్న. ఎవరికైనా తెలియకపోతే ఈ సినిమాకి కథ అండ్ స్క్రీన్ ప్లే సారీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు మ్యూజిక్ చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఈ సినిమాకి నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ గారు ఆఫ్‌కోర్స్ బ్యానర్ ఆఫ్ 'భావ్య క్రియేషన్స్' అండ్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి శివ గారు ఆఫ్‌కోర్స్ ఇన్ హిస్ తెలుగు డెబ్యూ అండ్ యాక్చువల్లీ హిస్ మూవీ డెబ్యూ అనమాట. సో, యాహ్! సారీ. నేను ఎక్కడ సోర్స్ చేసినా అంటే ఏదో ఒక వెబ్‌సైట్. సో, వాళ్ళందరూ ప్రొడక్షన్ మేనేజర్ నుండి అందరి పేర్లు వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది కొంచెం లెంగ్తీ అయింది. సో, యాహ్! కంటెక్స్ట్ చెప్పాలంటే ఎప్పుడో 2009లో నేను ఈ సినిమా చూసుంటా. ఆయన డీవీడీ అప్పుడు నాకు బాగా గుర్తు. నాకు నచ్చింది అప్పట్లో. ఎందుకంటే సెకండ్ హాఫ్ కామెడీ ట్రాక్ 'కృష్ణ భగవాన్' గారితో అది అల్టిమేట్ అనమాట. అది నాకు బాగా గుర్తు. ఆ టైంలో అంటే 2009లో చూసాను డీవీడీలో. సో, ఒక సంవత్సరం తర్వాత ఈ సినిమా చూసా గానీ, ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో సో, సెప్టెంబర్ 2008లో నాకు బాగా గుర్తు. అంటే అప్పుడు నేను 'రాగా డాట్ కామ్' ఆ సైట్ ఇంకుందో లేదో ఎవడికి తెలీదు గానీ, బట్ ఆ 'రాగా డాట్ కామ్‌లో' ఈ పాటలు వినేవాడిని.
అండ్ ఐ థింక్ 'చింతకాయల రవి' ఈ 2 ఆల్బమ్స్ యాక్చువల్లీ అంటే 2 సినిమాలు ఒకే టైంలో వచ్చాయి. అండ్ బోత్ ఆల్బమ్స్ క్యాచీగా ఉండుండే. సో, ఈ సినిమా వచ్చినప్పుడు నేను సిక్స్త్ క్లాస్‌లో ఉండేవాడిననమాట. సో, యాహ్! అంటే ఒక సంవత్సరం ముందు ఆల్బమ్ విన్నాను. దాని సంవత్సరం తర్వాత సినిమా చూసా డీవీడీ మీద. బట్ నాకు బాగా గుర్తు ఇది లైక్ 'గోపీచంద్' గారి లైక్ పీక్ ఫార్మ్ ఆ టైంలో. దాని తర్వాత ఏం తెలిసిందంటే ఈ సినిమా 'శివ' గారు తీశారు. అండ్ దెన్ తర్వాత ఏం తెలిసిందంటే ఇది ఆయన తమిళ్‌లో ఎన్ని ఔట్‌డేటెడ్ సినిమాలు తీశారంటే 'వీరం' తీశారు. ఆ సినిమా ఎందుకు ఆడిందంటే అది అజిత్ గారి స్టార్డమ్ వలన అండ్ పొంగల్ అడ్వాంటేజ్ సంక్రాంతి అడ్వాంటేజ్ వలన అప్పుడు 'జిల్లాతో' క్లాష్ అయ్యి ఆ సినిమా ఆడింది. 'వేదలోం' ఎంత ఓవర్ రేటెడ్ సినిమా అంటే అది ప్యూర్ అజిత్ స్టార్డమ్ వల్లనే సినిమా ఆడిన సినిమా. 'వివేగం' అయితే క్రింజ్ మ్యాక్స్ సినిమా డిజాస్టర్ అయింది. అండ్ దెన్ 'విశ్వాసం' అయితే అది కూడా ఔట్‌డేటెడే. అది యాజ్ ఇట్ ఈజ్ మన 'తులసి' రీమేకు. అండ్ దెన్ ఆబ్వియస్‌గా తెలుగొచ్చేసరికి ఆయన ఈ సినిమా తర్వాత మళ్ళీ 'గోపిచంద్' గారితో చేతులు కలిపి 'శంఖం' తీశారు. ఆ సినిమా ఆడలేదు. అండ్ 'దరువు' తీశారు. అండ్ 'రవితేజ' గారితో అది గూడా ఆడలేదు. బట్ 'దరువు' అయితే ఇట్స్ లైక్ ఎ ఫన్ మూవీ. అంటే బేసిక్‌గా 'యమలోకం' రవితేజ గారితో తీస్తే అది బేసిక్‌గా 'దరువు'. సో, సినిమా ఎందుకు మళ్ళీ చూద్దాం అనుకున్నా అంటే అసలు కారణమే లేదు. జస్ట్ ర్యాండమ్‌గా చూద్దాం అనుకున్నా. అండ్ సినిమా ఎట్లుందంటే స్టిల్ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంది. కానీ ఒకటే ఒక క్రింజ్ ఫస్ట్ హాఫ్ ఓన్లీ ఇంటర్వల్ నుండి సినిమా అయితే లైక్ సీరియస్‌గా మంచిగా వెళ్తూనే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ లైక్ ర్యాంప్ ఉంటది కాబట్టి సినిమా ఇంకా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. సినిమా అంటే రీవాచ్ చేసినప్పుడు ఇది ఎలాగైనా నాకు నచ్చకూడదు అని నేను ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నాకు 'శివ' గారు ఇష్టం లేదు కాబట్టి. కానీ మన ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. 17:30 17 యాహ్! 17:30 సంవత్సరాల తర్వాత ఇంకా సినిమా ఇంత ఎంటర్‌టైన్‌గా ఉందంటే ఖచ్చితంగా సినిమా ఏది సినిమాలో ఏదో ఒకటి ఉందనమాట. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సెక్షన్ గురించి. సో, ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే బొచ్చెడున్నాయి. సో, చాలా చాలా ఉన్నాయి కవర్ జేసుకోవడానికి. సో, ఇది బేసిక్‌గా 'శివ' గారు జేసిన ఒక ఇంటర్వ్యూ. ఇది 'ఐడిల్ బ్రెయిన్' ద్వారా వాళ్ళు జేశారు. సో, ఇది బేసిక్‌లీ ఆయన జేసే ఇంటర్వ్యూ నేను మీకు జెప్తాను. దాని తర్వాత యూ నో త వేరే విషయాలు గూడా జెప్తాను. సో, ఇదెట్లా స్టార్ట్ అయిందంటే ఆయన నిజమైన పేరు 'శివకుమార్ జయకుమార్'. ఆయన నిజమైన పేరు నాకు తెలిసినంత వరకు. నేను తప్పు మాట్లాడానంటే నన్ను క్షమించండి. ఒక్క నిమిషం నేను చెప్తా మీ అందరికి. డైరెక్టర్ శివ. సో, ఆయన పూర్తి పేరు శివకుమార్ జయకుమార్. సో, ఆయన ఎట్లా స్టార్ట్ అయ్యారంటే, ఆయన బేసిక్‌గా కెమెరామాన్ శివ అని పిలుస్తారు. ఆయన సొంత ఊరు చెన్నై అనమాట. సో, ఆయన ఫోటోగ్రఫీలో ఒక కెరీర్ పర్స్యూ చేస్తుంటే, 1998లో అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఆయన గోల్డ్ మెడల్ తీసుకున్నారనమాట. దాని తర్వాత జయరామ్ విన్సెంట్ దగ్గర ఆయన పనిచేశారు. ఒక ఆపరేటివ్ కెమెరామాన్ పరంగా. అండ్ దెన్ ఇంకొన్ని యాస్ ఆపరేటివ్ కెమెరామాన్ ఇంకొన్ని టెక్నీషియన్స్‌తో. అప్పుడేమైందంటే చెన్నై నుండి ఆయన హైదరాబాద్‌కొచ్చారు. సో, ఆయన ఫస్ట్ పని చేసే సినిమా ఆపరేటివ్ కెమెరామాన్ మన వెంకటేష్ గారి 'జయమణిదేర' సినిమా. ఆ సినిమాకి అసోసియేట్ కెమెరామాన్ ఈయన పనిచేసారు బేసిక్‌గా. 2002 నుండి ఆయన యాక్టివ్ టెక్నీషియన్ అయ్యి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. ఒక ఆల్‌మోస్ట్ 15 సినిమాలకి. ఈ సినిమాలన్నిట్లో ఏంటంటే 'నేనున్నాను' అండ్ 'బాస్' మన 'నాగార్జున' గారి 'బాసు', 'శ్రీరామ్' మన 'ఉదయ్ కిరణ్' గారి 'శ్రీరామ్', 'గౌతమ్ ఎస్.ఎస్.సి' మన 'నవదీప్' గారి ఫేమస్ సినిమా. దాని తర్వాత తమిళ్‌లో అయితే 'చార్లీ చాప్లిన్' అండ్ 'బద్రి' ఈ సినిమాలకి ఆయన పనిచేశారు. సో, అప్పుడేమైందంటే చాలా స్లోగా ఎళ్తూనే ఉండే ఒక కొద్దీ అంటే బట్ యాక్చువల్లీ ఆయన ఫోటోగ్రఫీ చేసే ముందు ఆయనకెప్పుడు ఫైన్ ఆర్ట్స్‌లో ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట. యూ నో పో పోయెట్రీ రాయడం, దాని తర్వాత చిన్న చిన్న ప్లేస్ రాయడం. సో, యాక్చువల్లీ తమిళనాడులో బెస్ట్ ఓరేటర్ అవార్డ్ 3 సార్లు గెలిచారనమాట. సో, నేనేం జేసేవాడినంటే ఇది చాలా రాత్రులు నా సరౌండింగ్స్ అబ్జర్వ్ జేసి నేను చాలా రాసేవాడిననమాట. అది అప్పుడేమైందంటే నేను డైరెక్టర్ అవుదాం అనేది ఇది ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే నేను డై నేను సినిమాటోగ్రఫీ తీసుకున్నా. అంటే డీఓపీ సినిమాటోగ్రఫీ నేను తీసుకున్నాననమాట. కానీ ఎప్పుడో నాలో ఉండే ఒక కల ఉండేదనమాట. అంటే ఒక రగిలే కసి, ఒక యాంబిషన్ ఉండేదనమాట. ఒక డైరెక్టర్ అవ్వడానికి. సో, అప్పుడేమైందంటే కొన్ని అనుకోని కారణాల వలన అంటే వేరే ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వలన అనుకోని కొన్ని టెక్నికల్ రీజన్స్ వలన ఇన్ని సంవత్సరాలు అది డిలే అయింది. సో, లాస్ట్ ఇయర్ ఈ ఇంటర్వ్యూ అప్పుడు 2008లో అంటే 2007లో ఆయన ఫైనలైజ్ అయ్యారన్నమాట. నేను చాలా మొండితనం పెట్టుకొని ఎలాగైనా దర్శకుడు అవ్వాలని చెప్పి
కంప్లీట్‌గా సినిమాటోగ్రఫర్, డీఓపీగా సినిమాలు మానేసి 5 స్క్రిప్టులు రెడీ చేశాననమాట. సో, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది ఎవరో చెప్పారు. ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, శివ గారు 2007లో ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు. అంటే డిలే అయ్యే కొద్దీ. సో, అప్పుడేమైందంటే ఆఫ్‌కోర్స్ నేను 'నాను' అండ్ బాస్ సినిమాకి పనిచేసే కొద్దీ యాక్చువల్లీ 2006లో ఆ టైంలో నాగార్జున గారే డైరెక్ట్ జేయాలి 'కామాక్షి' బ్యానర్‌లో. ఆసారి ఆ టైంలో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ నాగార్జున గారు ఆల్మోస్ట్ ఒక 7 కన్సెక్యూటివ్ హిట్స్ అంటే ఒక మంచి ఫేజ్‌లో ఉండే కొద్దీ 'బాస్' సినిమా ఆడలేకపోయేసరికి ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయిందనమాట. అంటే నాకు తెలిసి ఆ కారణాలేందంటే, మళ్ళీ అంటే ఇప్పుడే మనకి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. మనకి ఎందుకు ఇప్పుడు కొత్త డైరెక్టరు ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు తీసి ఐ థింక్ ఆ టైంలో ఆయన 'కింగ్' సినిమా తీసుంటారు ఆ టైంలో. లేక లేకపోతే ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టుకొని 'కృష్ణార్జున' చేసుంటారు. ఏదో ఒకటి గాని. సో, యాహ్! అదే అయింది సినిమాకనమాట. సో, అప్పుడేమైందంటే, కెమెరామాన్ వాసు అని ఎవరో ఉంటారనమాట. కెమెరామాన్ వాసు అని జెప్పి, గోపిచంద్ గారిని గోపిచంద్ గారికి జెప్పారు. శివ గారి దగ్గర ఒక మంచి కథుందనమాట. వెళ్లి శివాని కలువు అని జెప్పి. అండ్ దెన్ యాక్చువల్లీ ఆహ్, గోపిచంద్ గారు ఈ కెమెరామాన్ వాసుకి జెప్పి, నన్ను కలవని జెప్పి, అప్పుడు శివ రాలేదు. అప్పుడేమైందంటే, గోపిచంద్ సురేష్ బాబు గారితో మాట్లాడుతుంటే ఆయన గూడా ఇదే మాట చెప్పారు. ఏందంటే, 'శివ' గారు ఒక కథ రాసారు. హి ఈస్ లుకింగ్ టు డైరెక్టర్ ఫిల్మ్. ఆయన దర్శకులు దర్శకత్వం అవకాశాల కోసం ఆయన ప్రయత్నం చేశారు. ఒక కథ ఉంది నువ్వు వింటావా అని చెప్పి, అప్పుడు సురేష్ బాబు గారు, 'శివ' గారు, గోపీచంద్ గారి దగ్గరకొచ్చి ఆయన కథ చెప్పారన్నమాట. 2:30 గంటలు నరేషన్ చేశారు. వెంటనే ఈ సినిమాకి ఆయన ఓకే చెప్పారన్నమాట. సో, ఈ సినిమా టైటిల్ ఎట్లా కుదిరిందంటే ఆహ్, హ్మ్. టైటిల్ ఎట్లా కుదిరిందంటే, ఈ 'శౌర్యం' అనేది అది కరేజ్ అనమాట. సో, ఇదేం మామూలు శౌర్యం కాదనమాట. ఎందుకంటే ఈ యుద్ధాలకి 2 రకాలుగుంటాయి. ఒకటేందంటే మన అంతర్యుద్ధం. సో, ఇంటర్నల్ వార్ విత్ సెల్ఫ్ అనమాట. రెండోది బయట యుద్ధం శత్రువులతో. సో, ఒక మనిషి ఒక మ యాహ్! ఒక మనిషి ఒక ఏంట్రా ఇది? ఇదే ప్రాబ్లమ్ రా బాబు. ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయాలంటే స్పష్టంగా చేయాలంటే అది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో, ఒక మనిషి యుద్ధం చేయాలనుకున్నారంటే అంటే హి వాంట్స్ టు వేజ్ ఎ వార్ అనమాట. అగైన్స్ట్ బోత్ దీస్ యాస్పెక్ట్స్ సైమల్టేనియస్‌లీ. సో, ఒక మనిషి యుద్ధం చేయడానికి అంటే ఈ రెండు యాస్పెక్ట్స్‌లో ఒకేసారి చేద్దామని చెప్పి వాళ్ళకి కావాల్సింది ఒక మౌంటైన్ ఆఫ్ కరేజ్. సో, ఒక కొండంత ఉండే ఒక శౌర్యం అనమాట. ఇదే మనం శౌర్యం అని పిలుస్తాం. సో, మీరు సినిమా చూస్తే నా స్క్రిప్ట్ 100% జస్టిస్ వాళ్ళు చేశారన్నమాట. సో, స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, ఒక సింగిల్ మోడిఫికేషన్ మేము చేయలేదు. కానీ యాక్చువల్లీ మేము చాలా కామెడీ సీన్స్ అది మేము చాలా ఇన్కార్పొరేట్ చేసాం స్క్రిప్ట్‌లోకి. సో, చాలా కామెడీ సీన్స్ రాసి అది వాళ్ళ స్క్రిప్ట్‌లోనే వాళ్ళు పెట్టేశారు. హీరోయిన్ విషయానికొస్తే అప్పుడేమైందంటే ఆ! 'లౌక్యం' వచ్చిన తర్వాత మనకు యాక్చువల్లీ ఒక హిట్ కాంబినేషన్ ఫార్మ్ అయింది 'అనుష్క' గారితో. సో, మరొక్కసారి ఎందుకు 'అనుష్క' గారిని వాళ్ళు తీసుకున్నారంటే 'లక్ష్యంతో' వాళ్ళిద్దరికీ మంచి పేరు వాళ్ళు షూట్ అయింది. ఇంకోటేందంటే ఈ సినిమాలో హీరోయిన్‌కి మంచి పేరింగ్ ఉండాలి. ఆహ్, హ్మ్, అండ్ ఇంకోటేందంటే ఆ క్యారెక్టర్‌కి ఎవరు సూట్ అవుతారనేది ఆమె మంచిగా సూట్ అవుతదనమాట. సో, విలన్ సంగతానికొస్తే ఈ సినిమాలో విలన్సు ఇది మన 'మనోజ్ కే జాయన్' గారు అండ్ అజయ్ గారు. సో, ఆ 'మనోజ్ కే జాయన్' ఇది ఆయన తెలుగు డెబ్యూ. అండ్ దెన్ ఆబ్వియస్‌గా ఆహ్, హ్మ్, అజయ్ గారు అందరికి తెలిసిన విషయమే. సో, వీళ్ళందరూ విలన్ని అది వాళ్ళు చాలా ఎంజాయ్ జేస్తారు. వాళ్ళు చాలా అంటే చాలా కనెక్ట్ జేస్తాడు. ఫైట్‌లకొచ్చేసరికి క్లైమాక్స్ ఫైట్ వాళ్ళు కంప్లీట్‌గా డస్ట్ అండ్ గేల్స్‌లో వాళ్ళు మొత్తం అది వాళ్ళు షూటింగ్ చేశారు. యాక్చువల్లీ గోపీచంద్ గారు ఆయన చాలా పెద్ద రిస్క్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో మేము అడగాం. ఆయన చేయకు ఇది రిస్క్ అని చెప్పి. బట్ లేదు ఆయన ఎఫర్ట్‌లు ఎప్పుడు వేస్ట్‌కి వెళ్ళవు అని చెప్పి. సో, వాళ్ళు షూటింగ్ ఎక్కడ చేశారంటే ఈయనే చెప్పారు. 85 డిఫరెంట్ లొకేషన్స్‌లో వాళ్ళు సినిమా షూటింగ్ చేశారు. అండ్ దీని వలన యూ విల్ ఫైండ్ ఎవ్రీ సీన్ ఫ్రెష్ లాగా ఉంటది.
పొద్దున్న లేచి సూర్యుడిలాగా నీకు 3 ఏరియాలున్నాయన్నమాట. ఏందంటే కలకత్తా అది సినిమాకి నేపథ్యం. హైదరాబాద్ అనేది మేము టాకీ పోర్షన్, సాంగ్స్ అండ్ జనరల్ సీక్వెన్సెస్ చేసాం. దాని తర్వాత మళ్ళీ స్విట్జర్లాండ్‌కెళ్ళి మేము పాటలు చేసామన్నమాట. సో, ఇంకేమైనా ఉందంటే పెద్దగా ఏం లేదు. సో, యాక్చువల్లీ యాహ్! ఇంకోటేందంటే ఈ సినిమాకి నిర్మాత గురించి చెప్పాలి. సో, ఆ టైంలో కామాక్షి బ్యానరు అయిపోయిన తర్వాత అంటే కామాక్షి బ్యానర్‌తో అది జరగలేని సంగతి అయినప్పుడు, ఈ ఆనంద్ ప్రసాద్ అంటే ఈ సినిమాకి నిర్మాత. ఈయన గోపిచంద్ గారు యాక్చువల్లీ సెకండ్ సినిమా తీద్దాం. హి వాస్ సపోజ్డ్ టు మేక్ మన గోపిచంద్ గారి సెకండ్ మూవీ అనమాట. బట్ అది కుదరలేక స్టిల్ వాళ్ళు టచ్‌లోనే ఉన్నే ఉన్నారు. సో అప్పుడేమైందంటే ఈయన గూడా ఈ కథ విన్నారనమాట. సో, ఈ ఈ కథ వింటావా అని చెప్పి అంటే అన్ని సంవత్సరాలు కొన్ని అనుకోని కారణాల వలన ప్రాజెక్ట్ సెట్ అవ్వట్లేదు. మొత్తానికి ఇప్పుడు నాకొక మంచి మార్కెట్ వచ్చింది కాబట్టి మన ఇద్దరు కలిసి సినిమా చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఈ సినిమా వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. సో, ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఇంకోటి ఈ సినిమాకి మణి మణి శర్మ గారు మ్యూజిక్ కూడా చేశారు. సో, మొత్తం సెట్ అయిన తర్వాత టెక్నికల్ క్రూ అదంతా చేసిన తర్వాత ఏప్రిల్ 18, 2008 సినిమా లాంచ్ అయిందనమాట. వాళ్ళు ముహూర్తం చేశారు. సో, బేసిక్‌లీ నీకు 7 నెలల్లో వాళ్ళు సినిమా మొత్తం షూటింగ్ చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. ఆడియో విషయానికొస్తే ఆగస్ట్ 21, 2008 హోటల్ మ్యారియట్‌లో హైదరాబాద్‌లో వాళ్ళు ఆడియో రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ లేబుల్ దానికి అండ్ ఆఫ్‌కోర్స్ పాటలు చేసేది మణిశర్మ గారు. సో, యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే ఆడియో లాంచ్‌కి చీఫ్ గెస్ట్‌లు శ్రీను వైట్ల గారొచ్చారు, వైవీఎస్ చౌదరి గారొచ్చారు, గోపిచంద్ గారొచ్చారు ఆబ్వియస్‌గా. గోపిచంద్, అనుష్క, పూనమ్ కౌర్, పోకూరి బాబురావు గారు, విఎన్ ఆదిత్య గారు, మన నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు, అండ్ దెన్ మన లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు అండ్ రామజోగి శాస్త్రి గారు ఇంక చాలా మందొచ్చారు. మన ఝాన్సీ గారు, అదే మన కోకాపేట ఆంటీ ఝాన్సీ గారు ఈవెంట్‌ని యాంకర్ చేశారు. అండ్ దెన్ లాస్ట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏందంటే ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు ఆహ్, వ ఒక్క నిమిషం. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మన ఏందిది యాహ్! సారీ. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అండ్ నేను వినేదేంటంటే, ఆ సెకండ్ హాఫ్‌లో మొత్తం క్లాసిక్ కామెడీ ట్రాక్ ఉంటది కదా! 'కృష్ణ భగవాన్' గారిది. ఆ సెకండ్ హాఫ్ మొత్తం ఈయనే రాశారనేదే నేను విన్నాననమాట. అండ్ యాక్చువల్లీ ఆయన సినిమాలో గూడా ఉంటారు. ఆ సీన్‌లో మీరు చూస్తే శివరామ్ గౌడ్ హాస్పిటల్‌కొచ్చినప్పుడు, "సార్ ఈ ఫార్మ్ మీరు ఫిల్ చేయండి." అంటే డెస్క్ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు గదా! అనిల్ రావిపూడి గారు అది ఆయన క్యామియో అనమాట. సో, ఆయన చాలా ఆ కామెడీ పరంగా అది చాలా ఆయన చాలా పని జేశారు. నా డౌట్ ఏందంటే అంత అద్భుతమైన కామెడీ ట్రాక్ రాసినోడు ఇప్పుడు ఇటువంటి ఫోర్స్డ్ కామెడీ మూవీస్ తీస్తున్నారు బేసిక్‌గా. యాహ్! అది అది వేరే విషయం అనుకో గాని. బట్ యాహ్! మొత్తానికి సెప్టెంబర్ 28, 2008 సినిమా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా హిట్ అయింది. 13,00,00,000 షేర్ వసూలు చేసి హైదరాబాద్‌లో అయితే 3 థియేటర్‌లో 50 రోజులు ఆడింది. సో, ఓడియన్ డీలక్స్‌లో 64 డేస్ ఆడింది. భ్రమరంభ 70 ఎంఎంలో భ్రమరంభ 70 ఎంఎంలో ఆహ్, సారీ. ఓడియన్ డీలక్స్‌లో 64 డేస్ ఆడింది. భ్రమరమ 70 ఎంఎంలో 50 డేస్ ఆడింది. అండ్ మన రాజధాని 70 ఎంఎంలో గూడా సినిమా 50 డేస్ ఆడిందనమాట. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. ఏమైనా మిస్ అయ్యి ఉంటే లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటే ఐ యామ్ వెరీ సారీ. బట్ యాహ్! అంతే. దేర్ ఈస్ జస్ట్ లాట్ టు కవర్. చాలా కొంచెం డిసార్గనైజ్డ్ ఉంటుండే. బికాజ్ చాలా ఇంటర్వ్యూస్ నుండి అంటే ఫ్యాక్ట్‌లన్నీ సోర్స్ చేసినప్పుడు అది చాలా చాలా కష్టమవుతుందనమాట. బట్ ఓకే. సో, ఇప్పుడు కథ సంగదానికొస్తే ఎవరైనా మర్చిపోతే నేను జెప్తా. సో, ఈ సినిమాలో విజయ్ ఉంటాడు. ఇది మన గోపిచంద్ గారు. ఆయన కలకత్తాకొస్తారు. ఎవరి కోసం వస్తాడంటే ఆయన లాంగ్ లాస్ట్ సిస్టర్స్ ఆయన చెల్లెల కోసం వెతుకుతున్నాడనమాట. సో, లిటరల్లీ సినిమా ఓపెన్ అవుతది. గుండాలొస్తారు. ఈడొస్తాడు. ఈడొస్తే ఎవడో ఒకడు కారు గుద్దితే ఆడేదో ఉంటది. క్యాజుయల్‌గా వాడు ఎనకాల వాడు వైట్ సైడ్ నుండి ఆడు కత్తి పట్టుకొని ఆడు కోస్తాడనమాట. సో, ఆ గుండాలతో ఎంతే అదే వాడు వాడి ఎనకాల కత్తి తీస్తే వాడు ఒక మనిషిని నరుకుతాడు. అండ్ దెన్ వీళ్ళందరూ వెనక్కికెళ్తారనమాట. దాని తర్వాత ఏమవుతదంటే, ఈడు కలకత్తాలో కాలేజీకెళ్తాడనమాట. అంటే ఇది జూసి మేము నమ్మాలనమాట. నాకు తెలిసి ఆ కాలేజ్ హైదరాబాద్‌లోనే ఉంటది. కలకత్తాలో లేదు గానీ, ఈడు
ఈడు కలకత్తాకొచ్చి ఏదో జాబ్ కోసం వస్తాడు. వాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో వస్తది. దాని తర్వాత ఆడు మేనే మేనేజర్ ఎవరంటే ఇది మన జిమ్సన్. ఇది మన ఆలి గారు. సో, అందరు టీచర్స్‌లో వీడే స్ట్రాంగెస్ట్. ఆడు బయటకొస్తే ఏందది ఆడు తలుపు పగలగొట్టుకుంటూ తలుపు పగలగొట్ యాహ్! వాడు తలుపు పగలగొడతాడు. దాని తర్వాత అట్లా బయటొస్తాడు. దాని తర్వాత ఆడు బయటకొస్తాడు. వీడే అడుగుతాడు, "ఏంటి సార్ మీరు హ్యాండిల్ తీసి డోర్ తీయొచ్చు కదా!" అంటే, "హ్యాండిల్ తీసుకొని నేనేమో ఏదో ఒకటి" అని చెప్పి. దాని తర్వాత వాళ్ళ కాలేజ్‌లో ర్యాగింగ్ చేసే ఒక అమ్మాయి ఉంటదనమాట. SWETHA అని ఒక అమ్మాయి ఉంటదనమాట. శ్వేత ఇది మన అనుష్క గారు. సో, ఈడు కలుస్తాడనమాట. వీళ్ళిద్దరూ వీడు ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆ అమ్మాయి గూడా వీడిని కూడా బేసిక్‌గా వాళ్ళిద్దరు సరసం చేసి వాళ్ళిద్దరు ప్రేమలో పడతారనమాట. అనుకోకుండా ఒకరోజు ఒకడుంటాడు. వాడి పేరు అంటే సినిమాలో ఆయన పేరు అజయ్‌నా? సో, అజయ్ గారొస్తారు. మంచి సూటు, బూటు, లాంగ్ జుట్టేసుకొని వస్తారు. సో, వాడు అస్తమానం కోర్ట్‌లో తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? ఒకడు బయటికి తీసుకురావడానికి. వాళ్ళ డ్యాడీ శివరామ్ గౌడ్‌ని బయటికి తీసుకురావడానికనమాట. సో, ఈడు కోర్టుల చుట్టూ తిరిగితే వీడు ఇంకొకడు ఈడు వీడికి కూడా తెలుస్తది. ఈ విజయ్ గాడు బ్రతికే ఉన్నాడని చెప్పి వాడి డ్యాడీ రివెంజ్ తీసుకోవడానికి వాడి డ్యాడీ ఫేస్ చేసే అవమానం, వాడు అరెస్ట్ చేసే విధానం. అప్పుడేమవుతదంటే ఒకరోజు పార్టీ జరుగుతూ ఉంటది. ఈ అజయ్ అనుష్కని చూస్తాడు ఏదో ఒక బార్‌లో. అండ్ దెన్ అడుగుతాడు. "నాతో పడుకుంటావా? నీ బ్లౌజ్‌ని కూడా నేను కోస్తానని" జెప్పి ఆహ్, శ్వేత చాలా ఎంబారస్ అయ్యి ఆమె కూడా ఆమెకు చాలా అవమానం జరిగి దాని తర్వాత వాళ్ళు వేరే రూట్ ఎళ్తారనమాట. దాని తర్వాత వెంటనే వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసాడనమాట. అమ్మాయి దొరికింది అని జెప్పి వాళ్ళు ఇంట్లో వదిలేస్తే ఈడు మళ్ళీ అట పోయి లేదురా దొరకడం ఏందిరా ఇక్కడే ఉంటే అని జెప్పి సో, వాడక్కడెళ్తాడు. అండ్ దెన్ వాడు దివ్యని అబ్డక్ట్ జేస్తాడు. దివ్య అంటే ఇది మన పూనమ్ కౌర్. సో, విజయ్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో, ఆహ్ దివ్య ఎక్కడో వెళ్తుంటే అసలు ఎట్లా వచ్చిందో నాకు నిజంగా ఐ థింక్ ఫోన్ చేసి అనుకుంటా. ఈడు ఎట్లా తెలిసిందో నాకు తెలీదు గానీ, ఈ అమ్మాయి ఎమ్మటే పట్టుకుపోతారు. ఒక ట్రైనొస్తది. ఆ ట్రైను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చూస్తారు. కానీ ఎనకాల విజయ్ గాడు ఉంటాడనమాట. అప్పుడు రాత్రి నుండి లేచే సూర్యుడొస్తాడనమాట. సో, సూర్యుడొచ్చిన తర్వాత అందరిని నరుకుతాడు అనమాట. దాని తర్వాత ఇంటర్వల్. అప్పుడేమవుతదంటే అమ్మాయి ఇంజ్యూర్ అవుతది. సో, హాస్పిటల్‌లో అడ్మిట్ జేస్తారు. ఆమె జస్ట్ ఐసీయూలో లేకపోతే రెస్ట్ తీసుకొని ఉంటది. అప్పుడు విజయ్ గోపిచంద్ అనుష్కకి చెప్తారనమాట. ఏందంటే, "ఇన్నాళ్ళు నేను ఎవరి కోసం వెతుకుతున్నానంటే దివ్య కోసం వెతుకుతున్నాననమాట. ఆమె ఇంకెవరో కాదు. ఎప్పుడో చిన్నప్పుడు నేను పోగొట్టుకున్న ఒక చెల్లి" అని జెప్పి ఆ అమ్మాయి అంటే వీడికి ద్వేషం. సో, అప్పుడేమైందంటే వీళ్ళ డ్యాడీ ఎవరో చచ్చిపోతారు. మీ నాన్న కుక్క సావు సచ్చానని ఆళ్ళు జెప్తారు. కానీ ఈ విషయం ఆహ్, సో, అప్పుడు ఏం ఓడియమ్మ! అప్పుడు ఏం జరుగుతదంటే మనోడెళ్తాడు. అతను ఒకరోజు అంటే వాడు చెల్లెలికి తిండి పెట్టడానికి వీడు చాలా స్ట్రగుల్ అవుతాడు. వాళ్ళందరికీ వీడు ఏమనుకుంటారంటే ఈడొక దొంగ, ఈడొక వీధి కుక్క, ఈడు ఖచ్చితంగా దొంగిలించుకునే ఉంటాడు అని చెప్పి ఎవ్వడు నమ్మడు. సో, ఆ రోజు వాడి చెల్లెలు ఏమి తినరు. అండ్ వాళ్ళ బస్తీలో అందరికంటే అంటే అందరూ వీళ్ళందరిని ద్వేషిస్తారు. అంటే వాళ్ళ బస్తీలో వీడి చెల్లిని అందరూ ద్వేషిస్తారనమాట. సో, ఎవ్వడు ఏం పీకడు. ఒకరోజు ఏమవుతదంటే క్రిస్టియన్ మిషనరీస్ వస్తారు. అండ్ దెన్ ఈ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు. దివ్యని పట్టుకెళ్ళిపోతారు. దాని తర్వాత వెళ్ళి ఆ అన్నయ్యని కౌగిలించుకోవడానికెళ్తే చెప్తది. ఈ అమ్మాయి నీకేమైనా అవుతదంటే, "ఇది నా చెల్లేంటి సార్ రోజు సావదప్పుతూ ఉంటది. బట్ యాక్చువల్లీ వాడు ఎందుకు చేశాడంటే, మనం రోడ్డుల్లో పెరగడం కాకుండా నీకొక మంచి జీవితం ఉంటది. నీకేమన్నా మంచి భోజనం పెడతాడని" చెప్పి ఆడొక రోజు చర్చికెళ్తాడు. చర్చికెళ్తే అమ్మాయి బయటకి తీసుకొస్తారు. అని వాళ్ళడుగుతారు. రోజా అబ్బాయి వస్తున్నారు కదమ్మా! ఏమైనా మాట్లాడని చెప్పి, అటువంటిదేమి లేదు. లేదు నాకెవరు లేరు. నేనిక్కడే ఉంటా అని చెప్పి, దాని తర్వాత వాళ్ళిద్దరూ విడిపోతారనమాట. సో, అది జరిగింది. మొత్తానికి నాకు దొరికిందని చెప్పి, వాడి ఐడెంటిటీ ఈ అమ్మాయికి చెప్పకుండా వీడు వెళ్తూనే ఉంటాడు. అండ్ వీడు యాక్చువల్లీ ఆహ్, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారనమాట. ఇది మన శరత్ బాబు గారు. సో, శరత్ బాబు గారు
గోపీచంద్‌ని ఆయన ఆయన బేసిక్‌గా ఆయనే పెంచారు. అంటే ఆయన కుటుంబంలో ఆయన పెంచారనమాట. సో, ఈయన పోలీస్ అవుతారనమాట. అదే సీన్ తర్వాత గుండాలొచ్చి గోపీచంద్ చంపడానికొస్తే ఆడందరిని చంపుతాడు. బట్ యాక్చువల్లీ అనుష్క భయపడతాడు. దాని తర్వాత చెప్తది. "అసలు ఎవరు నువ్వు? ఏం చేసేవాడివి?" అని చెప్పి. అంటే ఇది చూసి మేము నమ్మాలి గానీ, ఐ థింక్ కలకత్తాలో ఇదే జరుగుతూ ఉంటదనమాట. సో, కలకత్తాలో ఒక పెద్ద డాన్ ఉండేవాడనమాట. ఓకే. సో, ఆడెవడ ఆడు పేరు శివరామ్ గౌడ్ అనమాట. ఆడేం జేసినాడు ఎవ్వడు చెప్పడురా. ఆడు టెక్స్‌టైల్‌లో పని జేస్తాడా? ఆడు క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని జేస్తాడు. ఆడు శానిటేషన్‌లో ఆడు ఏం జే ఎవ్వడు చెప్పడు. జస్ట్ ఏందంటే ఈడొక పెద్ద రౌడీ. కానీ రౌడీ గాడు కూడా ఏదో ఒకటి చేస్తాడు కదరా! ఒకటి ఏదో ఒకటి. సో, 'శివరామ్ గౌడ్' ఏం చేశాడంటే వాడొక చిన్న ఊరిని హింస పెడుతున్నాడనమాట. సో, అతను ఇంకోటి వాడేం చేశాడంటే 'శరత్ బాబు' గారు. సో, మన 'గోపీచంద్' పెంచిన ఒక పోలీస్ ఆఫీసర్‌ని ఆయన కాల్చుకునే చంపేలా కొన్ని యూనో ఆహ్, ఒక సిట్యుయేషన్ పెడతాడనమాట. సో, ఆయన రివాల్వర్ తీసుకొని ఆయన కాల్చుకొని చచ్చిపోతారు. సో, వాళ్ళ కుటుంబానికి ఇంక మగతిక్క లేదు, ఏం లేదని చెప్పి వాడట్లా వెళ్తూ ఉంటాడు. సో, వీడేం చేశాడంటే పెద్దయిన తర్వాత వీడు రివెంజ్ తీసుకోవడానికి వీడు పెద్దగా పోలీసోడయి శివరామ్ గౌడ్‌ని ఎలాగైనా ఆ రోడ్డుకి లాగేయాలి. ఈడు మొత్తం పడేయాలని చెప్పి ఆడొక స్కెచ్ చేసాడనమాట. సో, ఏందంటే స్లోగా వాడితో పెట్టుకొని వాడి జీవితంలో వాడికో టార్చర్ పెట్టి మొత్తానికి ఆహ్, వాడు చేసే పాపాలన్నీ ఆడు తిరిగి రావాలని చెప్పి వాడొక రోజు భయం ఎట్లా ఉంటదో నేను చూపిస్తానురా అని చెప్పి ఆడేం చేశాడంటే వాడికొక వైరస్ డెడ్లీగా ఇంజెక్ట్ చేసాడనమాట. ఇంజెక్ట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత హాస్పిటల్‌కెళ్తాడు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత వాడు డాక్టర్ క్రిష్ అవ్వగానే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్స్ కలుస్తాడు. అది ఆడు చుక్కలు చూపిస్తాడు. చుక్కలు చూపించిన తర్వాత వాడుండే ఒక వ్యాన్‌లో వాడు బ్యాగ్ తీస్తాడు. ఆ బ్యాగ్‌లో హెరోయిన్ ఉంటది. హెరోయిన్ హెరోయిన్ ఉండే కొద్దీ ఈ శివరామ్ గౌడ్ గాడు కేస్‌లో బుక్ అవుతాడనమాట. సో, ఏమవుతదంటే ఇది మొత్తం చెప్పిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయిపోతది. వాడు జైలుకెళ్తాడు. అండ్ దెన్ అదే టైంలో ఆహ్, చెప్తది ఏందంటే మీరిద్దరు కలిసుండాలి అని జెప్పి దివ్య జెప్తది. గోపిచంద్‌కి, గోపిచంద్ అనుష్కకి. దాని తర్వాత 'పిల్లో నా' పాటొస్తది. ఐ థింక్ దానికి ముందు దాని తర్వాత ఏం జరుగుతదంటే, అప్పుడు సినిమా స్టార్టింగ్ సీన్ ఏదైతే ఉందో నీకు మళ్ళా వస్తది. ఏందంటే, ఈడు దివ్య కోసం గోపిచంద్ దివ్య కోసం వెళ్తుంటే, ఆమె మళ్ళీ శివరామ్ గౌడ్ దగ్గర అబ్డక్ట్ అయ్యింది. ఎందుకంటే వీడికి గోపిచంద్ మీద రివెంజ్ ఉండాలి. సో, వాడికి చెప్తాడు. "నీకో చెల్లుంది కదా! దాన్ని వచ్చి నువ్వు పట్టుకురా" అని చెప్పి వీడి జీవితం ఇప్పుడు తలకిందులు చేయడానికి ఆడు చేసాడనమాట. సో, ఆడే వాళ్ళేదో లొకేషన్‌కెళ్తార్రా. సూపర్ లొకేషన్ అని మంచి ఫ్యాన్ గాలి అదే డస్టిన్ గేల్స్ అంతా వాళ్ళు సూపర్‌గా సెట్ చేసి వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. సో, దివ్యాని కొడుతూ ఉంటారు. ఈయనెళ్తూ ఉంటారు. అది పిచ్చి కొట్టుడు కొడతారు. దాని తర్వాత చెప్తారు. ఈ అమ్మాయి చెప్తది, "వద్దు విజయని కొట్టకు. నువ్వు నా కోసం ఇంకేం చేయకని" చెప్పి, "ఏంట్రా నువ్వు ఆమెకి చెప్పలేదా? చిన్నప్పుడు సొంతగా వదిలేసిన నీ అన్నయ్య" అని చెప్పి ఆడు పిచ్చి కొట్టుడు కొడితే, ఈ అమ్మాయి పెద్ద పెద్ద డైలాగులు కొడతది. క్లైమాక్స్‌లో పిచ్చి కామెడీ అనిపించింది గానీ, పెద్ద పెద్ద డైలాగులు కొట్టి బేసిక్‌గా మన కౌరవ ఐయామ్ సారీ బట్ ఆమె అన్నయ్య అని చెప్తే అరిచి ఈడు బేసిక్‌గా లేస్తాడు. అండ్ దెన్ ఆడు అందరిని పిచ్చగొట్టడు కొడతాడు. అండ్ దెన్ ఆడు బేసిక్‌గా లిటరల్లీ‌రా వాడొక చెక్క ముక్కకి అంటుకుపోయి శివరామ్ గౌడ్ ఆడు కొడతాడు. ఆడు చెక్క ముక్క ఆడ పొట్టలో ఇట్లా పొడిస్తే అంతే. ఆడు చచ్చిపోతాడనమాట. సో, లాస్ట్‌కొచ్చేసరికి ఏమవుతదంటే గోపిచంద్ అండ్ దివ్య వాళ్ళిద్దరూ ఎక్కడో వెళ్ళిపోయి వాళ్ళ కొత్త లైఫ్ వాళ్ళకు కొత్త జీవితం ప్రారంభం జేయడానికి వాళ్ళు అందరూ ప్రయత్నం జేస్తారు. అండ్ దెన్ శ్వేతని కూడా మన అనుష్కని కూడా మనతో పాటు యూనో మనతో పాటు నువ్వు కూడా రా అని జెప్పి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇది సినిమా కథ. ఎవడికైనా గుర్తులేదంటే. సో, ఐయామ్ సారీ. నేనెందుకు నవ్వుతానో నాకే తెలీదు. నాకు జస్ట్ ఏమో అని. నేనేం చెప్పలేదు. ఏదో ఒకటి. యాహ్! సో, యాక్టింగ్ సంగతానికొస్తే 'గోపిచంద్' గారు ఆయన రోల్‌లో చాలా మంచిగా చేశారు. ఎందుకంటే 'గోపిచంద్' గారి స్పెషాలిటీ ఇంటెన్స్ సీన్స్ అనమాట. ఇంటెన్స్ సీన్స్ అండ్ ఇంటెన్స్ యాక్టింగ్. సో, అది చాలా
ఎప్పుడు చాలా అద్భుతంగా చేస్తారనమాట. చాలా కన్విన్సింగ్‌గా ఉంటది. అండ్ ఫైట్‌లో అయితే హి ఈజ్ అమేజింగ్. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో 'గోపిచంద్' గారు ఎట్లా అదరగొట్టారంటే ఎమోషనల్ సీన్స్‌లో ఆయన పెర్ఫార్మన్స్ చాలా బావుంటది. ఈ సినిమాలో ఆయన కామిక్ టైమింగ్ కూడా చేయడానికి ప్రయత్నం చేశారు విత్ 'ఆలీ' అండ్ 'అనుష్క' గారు. నాకైతే ఓకే అనిపించింది. అంటే ఆ ఈజ్ ఏదైతే ఉంటదో అది పెద్దగా లేదు దీంట్లో. ఇప్పుడు ఆబ్వియస్‌గా 'లౌక్యం' సినిమాలో అద్భుతమైనది అమేజింగ్ కామిక్ టైమింగ్ ఉండేసరికి ఆయన ఇది జేశారు. ఈ ఈ కొంచెం ఫ్లాస్ అంటే అది ఫ్లా గాదు గానీ అంత పర్ఫెక్ట్‌గా లేకపోయినా సరే ఇది స్టిల్ ఒక ఆల్ రౌండ్ చాలా మంచి పెర్ఫార్మన్స్. అండ్ మాస్ డైలాగ్స్ అయితే 'గోపిచంద్' గారు మాస్ డైలాగ్ జెప్తే నీకు అచ్చంగా ఎక్కుద్ది. అదే ఆ ఇంటెన్సిటీ డైలాగ్ డెలివరీ ఉంటది గదా! సో, అది చాలా కన్విన్సింగ్ ఉంటది. సో, యాహ్! 'గోపిచంద్' గారు చాలా మంచిగా జేశారు. 'గోపిచంద్' గారి తర్వాత ఈ సినిమాలో అన్‌డౌటెడ్ హైలైట్ రా 'కృష్ణ భగవాన్' గారు. అసలు ఆయన రోల్ అయితే ఆయన వన్ లైనరు టూ ఫన్నీ రా. అది మొత్తం ఆ 'శివరామ్ గౌడ్' ఎపిసోడ్‌లో 'శివరామ్ గౌడ్‌ని' ఎంత రోస్ట్ జేస్తాడంటే అంత రోస్ట్ జేసాడు మొత్తం సేపు. అండ్ దెన్ రోస్ట్ 'ఫిష్ వెంకట్' గారు గూడా రోస్ట్ జేయడు. "బాబు గుండుముడి అది పట్టుకో. బాబు గుండుముడి కొంచెం ఏసి పెంచమ్మా. బాబు గుండుముడి ఆడిని పట్టుకో." పట్టుకోవడం ఆయన గాదురా. ఆ ఇంజెక్షన్ జేసినోడు అని జెప్పి ఎన్ని ఆహ్, నీకు నిన్నెవడో పొడిచాడు. నీ యబ్బ! ఆ విషయం నాకు తెలుసురా. ఏం చేయాలో జెప్పు. ఏం చేయకూడదు. ఏం చేయకూడదు జెప్తా. రేయ్! అట్లా అరవకూడదు. అమ్మో! అట్లా కొట్టుకోకూడదు. హ్మ్. బ్యాడ్ అట్లా 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 ఇట్లా తన్నకూడదు అని జెప్తాడు కదా! ఆ తర్వాత జెప్తాడు. కరెక్ట్‌గా ఉంటే నాకు తెలిసినంత వరకు నీకు బ్రతకడానికి 11 గంటలున్నాయి. "ఏం డాక్టర్ అప్పుడే?" నా నర్సులు నేను పెద్ద బోరని వాళ్ళంటారు గానీ, చూసావా అప్పుడే ఒక గంట అట్లా గడిచిపోయిందో అని జెప్పి. అమ్మో! అది మొత్తం హైలైట్ రా బాబు. అంటే ఎంత మెమరబుల్ క్యారెక్టర్ అంటే అది మెమరబుల్ క్యారెక్టర్. నన్నడిగితే నిజం బల్లా కొద్దీ చెప్తున్నా. తెలుగు ఇండస్ట్రీలో నాకైతే మోస్ట్ అండర్ రేటెడ్ కమెడియన్ కృష్ణ భగవాన్ గారు. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ లైక్ డెడ్ పాన్ ఏందంటే నీకు ఎక్స్‌ప్రెషన్స్ ఉండదు. అండ్ పెద్దగా నువ్వు డైలాగ్ చెప్పే విధానంలో నీకు వేరియేషన్ అనేది అంటే అది మొత్తం సేమ్ అట్లా వెళ్తూనే ఉంటది. కానీ ఆయన డెడ్ పాన్ డైలాగ్ డెలివరీ అండ్ కామిక్ టైమింగ్ పంచెస్ సూపర్ రా బాబు! సూపర్ అంటే సూపర్. దీనికి ఫుల్ క్రెడిట్ అనిల్ రావిపూడి గారికి ఇస్తున్నా. అసలు ఎంత అద్భుతంగా చేశాడంటే ఆ మొత్తం 15 నిమిషాలు అసలు ఈ సినిమా ఒకవేళ ఈ సినిమా బాగోకపోయినా కదా! ఇప్పుడు ప్రెజెంట్ డేలో ఆ 15 మినిట్స్ ఇంకా హైలైట్ అయ్యి ఉంటది. అట్లుంటది ఆ ట్రాకు. సో, యాహ్! 'కృష్ణ' గారిదైతే మామూలుగా నవ్వలేదురా. పగలబడి నవ్వుకున్నా. 'అనుష్క' రోల్ అయితే ఇట్ డిడ్న్ట్ ఏజ్ వెల్ అట్ ఆల్. బట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా మంచిగా ఉంది. యాక్టింగ్ పరంగా చెప్పుకోవడానికి అంత పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఈ రోల్ కావాల్సిందేంటంటే ఓ 2, 3 కన్‌ఫ్యూజ్డ్ ఎక్స్‌ప్రెషన్స్ 2, 3 ఎవడైనా నిన్నొక బెదిరింపు చేస్తే నువ్వు అట్లా షాక్ అవ్వాలన్నమాట. కానీ షాక్ అవ్వాలంటే సీరియస్‌గా కాదు. ఇంకోటి ఒకటి చేయాలి. క్యారెక్టరైజేషన్‌లో కామెడీని జనరేట్ చేయడానికి లైక్ ఉంది అక్కడ స్కోపు. బట్ యాక్చువల్లీ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇట్ ఆబ్వియస్లీ డిడ్న్ట్ ఏజ్ వెల్ అట్ ఆల్. చాలా స్టూపిడ్‌గా ఉంది. స్టూపిడ్ ఎందుకు ఇన్ ద సెన్స్ శ్వేత విజయ్‌ని రేప్ చేస్తా అని చెప్తా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇది చూసి కామెడీయా? ఇది చూసి రొమాంటిక్ ట్రాకా? నాకు అర్థం కాదు గానీ బట్ గోపిచంద్ గారితో దే డూ మేక్ ఎ గుడ్ పేర్ ఆన్ స్క్రీన్. అండ్ దెన్ ఆబ్వియస్‌గా ఇంకోటి చెప్పాలండి. యాక్చువల్లీ ఫన్నీ విషయం ఏంటంటే ఒక నా 4 నెలల తర్వాత ఆమెకి కెరియర్ చేంజింగ్ రోల్ వచ్చింది గానీ, ఇది 'అరుంధతి'కి ముందు గాబట్టి అసలు ఆమె చేసే అన్ని రోల్స్ మీరు గమనిస్తే క్యారెక్టర్‌కి అస్సలు స్కోపే ఉండదు. అండ్ బేసిక్‌గా ఆమె గ్లామర్‌ని వాళ్ళు వాడుకున్నారు. ఆమె యాక్టింగ్ ఆమె నటన గాకుండా ఆహ్ బట్ ఆబ్వియస్‌గా 'అరుంధతి' అయిన తర్వాత ఈమె ఇంత అద్భుతమైన యాక్ట్రెస్ మనందరికి తెలిసింది. ఫస్ట్ హాఫ్‌కి మెజారిటీ సేపు ఆమె ఉంటది. బట్ ఓవరాల్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే యాక్టింగ్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ డామినేట్ జేసింది. సో, ఆమె క్యారెక్టర్ అట్లుంటది. 'పూనమ్ కౌర్' గారు అంటే ఇది చెప్పకూడదురా! పూనమ్ కౌర్ గారంటే నాకు ఓన్లీ లైక్ వద్దు. అది నేను నాకెందుకురా కాంట్రోవర్సీ నాకు వద్దు. నువ్వు చెప్పు. పూనమ్ కౌర్ గారు ఈస్ వెరీ గుడ్ యాస్ ది సిస్టర్.
అండ్ ఆమె చాలా మంచిగా చేసింది. జస్ట్ క్లైమాక్స్‌లో అది కొంచెం అతిగా అనిపిస్తది గానీ యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. నెక్స్ట్ 'ఆలి గారు' యాస్ జిమ్సన్ ఈస్ హిలేరియస్. అదొక క్లాసిక్ క్యారెక్టర్ మెయిన్‌లీ బికాజ్ ఈ క్యారెక్టర్ మీమ్స్‌తో ఇంకా బ్రతికే ఉంది. అదే ఆమె ఉంటది కదా! వాడిది అంతా నచ్చింది. ఏముంటది కదా! సో, చిన్నప్పుడు చూసినప్పుడు నేనేమనుకున్నా అంటే, దీనికంటే నా జీవితంలో ద ఫన్నీయెస్ట్ థింగ్ అప్పటి వరకు నా జీవితంలో చూసేదనేదే ఇదే అనుకున్నా. ఈ రీవాచ్ చేసే కొద్దిలో నాకంత ఫన్నీ ఏమి అనిపియలేదు గానీ, స్టిల్ ఇదొక క్లాసిక్ క్యారెక్టర్. నాకు అన్ని దాంట్లో ఏమి ఇష్టం ఉందంటే, ఎన్ని సార్లు స్పూఫ్ చేసి ఉంటారంటే, ఐ థింక్ ఈయనే చెప్తారు అనుష్క గారికి, లేకపోతే ఉల్టా అని నాకు గుర్తులేదు గానీ బొమ్మరిల్లు డైలాగ్ చెప్తారు కదా! వీళ్ళైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ యాజ్ ఇట్ ఈజ్ బీజీఎం కూడా దింపారు. మణి శర్మ గారు. సో, యాహ్! అదే చెప్తా. 'మనోజ్ కే జాయన్' గారు ఆయన తెలుగు డబ్బ్యూ హి ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే ఆయన క్యారెక్టర్‌కి ఓకే. ఈడొక దొంగ నా కొడుకు అనేది నీకుంటది. బట్ అదే ఒక మంచి కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఉంటది 'గోపిచంద్' గారితో. అండ్ యాక్చువల్లీ ఆయన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ చేసే కొద్దీ చాలా మంచిగా చేశారు. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఎవరిని ఆయన మెచ్చుకోవాలంటే 100% మన 'రవిశంకర్' గారు. ఆయన చేసే డబ్బింగు ఆ రోల్‌ని డామినేట్ చేసింది. అంత ఇంపాక్ట్ చేసినట్టే ఆయన వాయిస్ యాక్టింగ్‌తో. ఎందుకంటే సింపుల్ చెప్తా. ఆయన హాస్పిటల్‌కొస్తారు. హాస్పిటల్‌కొచ్చిన తర్వాత అక్కడ ఎంఎస్ నారాయణ గారుంటారు. "నీకు కూడా ఫస్ట్ టైమా? ఆ! ఫస్ట్ టైమ్. ఎవ్వడ్రా నువ్వు" అని చెప్తారు గదా! "రేయ్! ఆడికి తీసుకెళ్ళరా" అని జెప్పి ఆ మొత్తం దాంట్లో అంటే ఆయన శివరామ్ గౌడు ఎక్స్‌పీరియన్స్ జేసి అనుభవించే ఆ ఫ్రస్ట్రేషను, ఆ బాధ అది మొత్తం. ఆ తర్వాత మొత్తం నీరసం అవుతారు గదా! డాక్టర్ నిన్ను లేపేస్తా అని అట్లా జెప్తారు గదా! సో, అదే ఆయన వాయిస్ యాక్టింగ్ అనేది అది ఇంక్రెడిబుల్ అసలు. అది ఏ ఏం జెప్తాం రవిశంకర్ గారు ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు డబ్బింగ్‌లో. సో, యాహ్! అది యాక్చువల్లీ ఆయన పెర్ఫార్మన్స్ కంటే ఆయన డబ్బింగే నాకెక్కింది ఒక ముక్కలో చెప్పాలంటే. బట్ స్టిల్ హి డిడ్ వెరీ గుడ్ జాబ్ అది మొత్తం. అజయ్‌దయితే ఒక టిపికల్ విలన్ సన్‌గా నటించాడు. గెటప్ కూడా చాలా ఫన్నీగా ఉంటది. పెద్ద లాంగ్ హెయిరు ఈడు మంచిగా సూటు, బూటు యేసుకొని ప్రతి సీన్‌లో నాకర్థం కాదురా గుండాలు ఇప్పుడు సూటు, బూటు యేసుకుంటారా? నాకు 2 సార్లే గుర్తు. ఈ సినిమాలో ఉంటది. అండ్ దెన్ మొన్న ఆహ్, స్పెషల్‌గా 'మహేష్ మాంజ్రేకర్' గారు ఇన్ 'డాన్ జీనో అదర్స్' ఆ 2 మంచి ప్రతి సీన్‌లో మంచిగా సూట్ కూడా యేసుకొని ఉండే ఉంటాడు ఒకటిగా. 'ఎంఎస్ నారాయణ' గారు హిల్లేరియస్ ఆయన క్యామియోలో. అండ్ 'రఘుబాబు' గారు కూడా యాస్ 'అదితి శాస్త్రి' గారు ఆయన చాలా ఫన్నీగా ఉంటారు. చాలా ఎంటర్‌టైనింగ్ చాలా అంటే చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటారు. 'బటల్స్' 'సుబ్బలక్ష్మి' అని చెప్తారు కదా! నే నేనున్నా గదా! నా నా బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివే అండి. ధర్మ ధర్మవరపు గారు చాలా బ్రీఫ్‌గుంటారు. బట్ యాస్ యూజువల్ ఇట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్. మిస్ యూ సార్. శరత్ బాబు గారికి అండ్ అదే మన వినయ ఐ థింక్ ఆమె పేరు అదే. మన కాదు సారీ 'వినయ ప్రసాద్' గారికి క్యామియోస్ ఉన్నాయి. అండ్ దెన్ లాస్ట్‌లో అయితే ప్రతి తెలుగు సినిమాలో ఉంటారు కదా! ఒక హైప్ మ్యాన్ 'తనికెళ్ళ భరణి' గారు మన 'ఎల్‌బి శ్రీరామ్' గారు జనరల్‌గా చేసే క్యారెక్టర్ ఆ హైప్ మ్యాన్ క్యారెక్టర్ ఆయన ప్రయత్నం చేశారు. నాకైతే అది నాకైతే ఈసారి నాకైతే అది ఎక్కలేదు. సో యాహ్! అది యాక్టింగ్ సంగతి గురించి. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికొస్తే అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక సిస్టర్ సెంటిమెంట్ సినిమా. బట్ ప్యూర్ కమర్షియల్ మూవీ. అంటే ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ తెలుగు మూవీ వి గ్రూ అప్ లవింగ్. ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటారంటే అంటే బేసిక్‌గా నువ్వు 90స్ కిడ్ అయితే ఖచ్చితంగా. 2000s కిడ్ అయితే మీరు ఈ సినిమా చూడలేదంటే అది మీ తప్పు. అది వేరే విషయం అనుకో గాని. బట్ యాహ్! ఇది బేసిక్‌గా ద టైప్ ఆఫ్ తెలుగు మూవీ వి గ్రూ అప్ లవింగ్. ప్యూర్ కమర్షియల్ సినిమా. దీంట్లో అన్ని ఎలిమెంట్లు ఉంటాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫైట్స్, ఎలివేషన్స్ ఆహ్, ఎవ్రీథింగ్ బేసిక్‌గా. బట్ మెయిన్‌గా ఏందంటే, ఈ సినిమా ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్. నేను అస్సలు డినై చేయను. నేను ఫ్యాక్టే చెప్పాలి దాంట్లో. సో, సినిమా ఒక అద్భుతమైన ఎలివేషన్‌తో ఓపెన్ అవుతది. ఆ కత్తితో సీన్ దాని తర్వాత ఆ బీజీఎం అనేది. దాని తర్వాత సినిమా కామెడీ మోడ్‌కి షిఫ్ట్ అవుతది. సో, సినిమాలో ఏం పని చేసిందో నేను చెప్తా. అది స్పెసిఫిక్‌గా కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా. సో, ఫస్ట్‌ది యాక్షన్.
ఆ కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ 'శివరామ్ గౌడ్' అండ్ 'విజయ్' అనేది ఏదైతే ఉందో, అది చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ యాక్చువల్లీ రైటింగ్ యాక్షన్ పార్ట్‌లో చాలా బావుంటది. ఎందుకంటే ఇంటర్వల్ వరకు ఒక సస్పెన్స్ ఉంటదనమాట. ఏందంటే ఒక మొత్తం చేసింగ్ యాస్పెక్ట్ ఉంటది గదా! టిపికల్ మన 'భాషా' సినిమాలో లాగా ఏందంటే ఒకడు వాడి గతం నుండి వాడు దాక్కొని ఉండే ఉంటారు. అండ్ విలన్స్ మొత్తం వాళ్ళ కోసం వెతుకుతూ ఉండే ఉంటారు. బట్ దెన్ ఏమవుతదంటే ఇంటర్వల్‌లో ఆడు దొరుకుతాడు. మొత్తం రివీల్ అవుతది. సెకండ్ హాఫ్‌లో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటది. సేమ్ టెంప్లేట్. బట్ ఇక్కడేందంటే ఫ్లాష్ బ్యాక్ అనేది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది మూవీ. అండ్ ఇట్స్ సో ఎంటర్‌టైనింగ్. నాకసలు టైం ఎక్కడెళ్ళింది అనేది అట్లా వెళ్ళింది. ఆ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, అంటే మనం ఫేస్ వాల్యూగా జూస్తే అది చాలా బేసిక్‌గుంటది. బట్ ఇట్స్ వెరీ వెల్ డన్ అండ్ చాలా ఎంటర్‌టైనింగ్. అంటే ఎంటర్‌టైనింగ్ గాకుండా చాలా ఫన్ వేలో జేశారు గాబట్టి ఈజీగా సినిమా వాళ్ళు చాలా డార్క్‌గా జేయొచ్చు. 'శివరామ్ గౌడ్' వాడికి ఉన్నవాళ్ళు వాడికి వ వా వాడికేసేయడం, లేకపోతే వేరే లైక్ డార్క్ పనులు జేయడం. అది గాకుండా ఇట్స్ డన్ ఇన్ వెరీ లైక్ ఒక ఫన్నీ వే. ఆల్సో ఒక కామికల్ వేలో వాళ్ళు జేశారు. సో, ఇట్ ఈస్ వెరీ ఫన్ టు వాచ్ అనమాట. సో, యాక్షన్ యాంగిల్ అనేది అదే ఒక మంచి హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ దెన్ ఫైట్‌లు అండ్ దెన్ ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటది. మొత్తం యాక్షన్ దాంట్లో. సో, యాహ్! అదైతే వాళ్ళు చాలా మంచిగా చేశారు. నెక్స్ట్ సెంటిమెంట్ యాంగిల్. సెంటిమెంట్ యాంగిల్ ఎందుకంటే అదే చెప్తున్నా గదా! ఇంటర్వల్‌కొచ్చేసరికి అసలు ఏం క్రింజ్ చూశానురా బాబు! అని చెప్పి ఆ ఫైటే కాపాడింది ఫస్ట్ హాఫ్ నాకైతే. సెకండ్ హాఫ్‌లో ఇమ్మీడియేట్‌గా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతాయి. సో, యాక్చువల్లీ ఈ బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌కి యాక్చువల్లీ మంచి స్టేక్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ హార్ట్ టచింగ్ ఉంటది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళిద్దరు అనాథలు. వాళ్ళ డ్యాడీ చచ్చిపోతారు. అండ్ దెన్ వాళ్ళ బస్తీలో వాళ్ళకి ఎవ్వరు సహాయం చేయరు. అప్పుడేమవుతదంటే ఎవరు సహాయం చేయరు. వాళ్ళంటే అందరికి ద్వేషం ఆ బస్తీలో. ఏమవుతదంటే క్రిస్టియన్ మిషనరీస్ వస్తారు. అండ్ దెన్ అన్నయ్యకి పర్సనల్‌గా వాడికేంది వాడి వాడి చెల్లెలు ఇంత స్ట్రగల్ అవ్వడం అండ్ ఆమెకు మంచి జీవితం ఉండాలి. 3 పూటలు భోజనం అయన్నీ అవన్నీ ఉండాలని జెప్పి ఆడొక అబద్ధం ఆడతాడు. బట్ ఈ అమ్మాయి సీరియస్‌గా తీసుకొని వాళ్ళు 15 సంవత్సరాలు వాళ్ళిద్దరు విడిపోతారు. ఫైనల్‌గా వాడి చెల్లికి వాడు ఎందుకొస్తాడంటే వాడి చెల్లంటే వాడికంత ప్రాణం కాబట్టి. సో, యాక్చువల్లీ దీనికి రీజనింగ్ లాజికల్. బట్ అదే లైక్ ఒక చిన్న పిల్లోడు అంత ఆలోచించి ఓకే. ఇది చేయడం అనేది అంటే అదే చెప్తున్నా కదా! ఈజీగా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదో గాలి వచ్చినట్టు నువ్వు ఏదో ఒకటి ఇవ్వచ్చు కానీ, ఇక్కడైతే యాక్చువల్లీ చాలా ఆలోచించి రాసాడు కాబట్టి నేను 'శివ' గారిని పొగుడుతాను అనేది నా జీవితంలో అనుకోలేదు గానీ, బట్ యాహ్! చాలా మంచిగా చేశాడు. నెక్స్ట్ ది కామెడీ యాంగిల్. అదే 'శివ' గారు ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో చెప్పినట్లాగా జిమ్స్ ఆల్ 'ఆలిగారు ఎస్ జిమ్సన్' అనే అదే బేసిక్‌గా ఈ సినిమాలో నీకు యాక్షన్ ప్లస్ కామెడీ ఈక్వల్స్ ఎ అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో. ఒక ముక్కలో చెప్పాలంటే. బికాజ్ కామెడీ అనేది ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో అట్లా నడిపిస్తూ ఉంటదనమాట. సో, నేను యాక్చువల్లీ ఆలోచిస్తున్నా. ఇది చెప్దాం అనుకున్నా. 'అనుష్క' గారు రోల్ తీసేస్తే సినిమాకి ఏం సంబంధం ఉండదని చెప్పి. బట్ యాక్చువల్లీ అది ఫాల్స్. ఎందుకో చెప్తా. 'ఆలీ జిమ్సన్' అని రోలు ఆ క్యారెక్టర్ అనుకోకుండా రొమాంటిక్ ట్రాక్ ముందుకు తీసుకెళ్తాదన్నమాట. ఎందుకంటే 'గోపిచంద్' జిమ్సన్‌ని ట్రోల్ చేసేటాడు. అండ్ దెన్ దాని వలన ఏందంటే ఆబ్వియస్‌గా శ్వేతకి జిమ్సన్ అంటే ఇష్టం. జిమ్సన్ అంటే శ్వేతకి ఇష్టం. బట్ ఆమె మైండ్‌ని డిస్టర్బ్ జేసి ఈ జిమ్సన్ గాడిని ఒక బకరాలా వాడుకొని ఆ అమ్మాయిని పడేయడానికి వీడు ప్రయత్నం చేసాడనమాట. సో, అద అది యాక్చువల్లీ బ్రిలియంట్ రైటింగ్. అండ్ దెన్ ఆబ్వియస్‌గా హైలైట్ సెకండ్ హాఫ్ కామెడీ ట్రాక్‌లో అది కృష్ణ భగవాన్ గారి ఎపిసోడ్ ఒక 15 నిమిషాలు ఉండే ఉంటది. అది అసలు ఎంత బావుందంటే నేను జర్రగా నేను జేస్తున్నా. ఇది చాలా తప్పు. రీవాచ్ చేసే కొద్దీ టైం జూస్తా. సినిమాలో ఇంకెంత సేపు ఉంటదో. ఈ సినిమాలో అయితే నేను అస్సలు జేయలే. అసలు నీయమ్మ సినిమా అప్పుడే అయిపోయిందా నేను నేను అనుకున్నా. సో, అంత ఎంటర్‌టైనింగ్ ఉంటది గాబట్టి, దాని తర్వాత ఏదైనా కథ ఉందో, లేదో అనేది నువ్వు అస్సలు పట్టించుకోవు. ఎందుకంటే, అది అంత ఎంటర్‌టైనింగ్ ఉంటది గాబట్టి. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. ఇవన్నీ పనిచేసాయి. సో, యాక్షన్, సెంటిమెంటు, కామెడీ చాలా మంచిగా పనిచేసాయి. ఏది పని చేయలేదంటే ఆహ్ obviously a romantic track. It's extremely cringe-worthy అండ్ ఇట్ డిడ్ నాట్ ఏజ్ వెల్ ఎట్ ఆల్. బికాజ్ బేసిక్‌గా ఇందాకడ చెప్పినట్టు 'అనుష్క' గారు ఆమె తాగి 'గోపిచంద్‌ని' రేప్ చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తారు. ఇంకోటేందంటే ఐ డోంట్
థింక్ ఇట్ హెల్ప్స్ థాట్ ఇప్పుడు ఓ ఇప్పుడు సింపుల్‌గా చెప్తానండి. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఒక పేరుకి మంచి కెమిస్ట్రీ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఒక పేరు మంచిగా చూడడానికుంది. ఈ సినిమాలో నాకు అట్లా అనిపించింది. సింపుల్‌గా చెప్తా. మంచి కెమిస్ట్రీ ఉండే ఒక పేరేంటంటే ఆబ్వియస్‌గా నా ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ తీసుకుంటా. 'వెంకటేష్' గారు, 'సౌందర్య' గారు. ఓకే. వాళ్ళకి అద్భుతమైన కెమిస్ట్రీ ఉంది. అండ్ అందరూ పేరు వాళ్ళెంత కన్విన్సింగ్‌గా చేసేవారంటే సేమ్. అండ్ ఇంకోటి మన 'ఎస్ఆర్‌కే కాజోల్' గారు కదా! సో, వాళ్ళిద్దరు. ఇక్కడ డిఫరెన్స్ ఏందంటే అండ్ నేను సింపుల్‌గా ఏం చెప్తున్నా అంటే దే మేక్ ఎ గుడ్ పేర్ బట్ దే డోంట్ హావ్ కెమిస్ట్రీ అంటే 'ప్రభాస్' గారు అండ్ 'పూజా హెగ్డే' గారు ఇన్ 'రాధేశ్యామ్' వాళ్ళు చూడ్డానికి బావుంటారు. బట్ వాళ్ళిద్దరికీ సినిమాలో కెమిస్ట్రీ లేదు. సో, ఈ సినిమాలో కూడా నాకు అట్లానే అనిపించింది. 'గోపిచంద్' గారు, 'అనుష్క' ఒక మంచి పేరుగా అనిపియచ్చు కానీ, సినిమాల్లో జరిగే సన్నివేశాలు అంటే సంఘటనలు పరంగా అది జూస్తే వాళ్ళిద్దరికీ మంచి కెమిస్ట్రీ లేదు అనేది నాకట్లా అనిపించింది. సో, దానివల్ల ఏమైందంటే ఆ రొమాంటిక్ ట్రాకు నీకు బేసిక్‌గా నమ్మబుద్దవుతది. సో, యాహ్! అదే. ఇంకోటేందంటే ఫస్ట్ హాఫ్ అదే. ఈ అన్నీ ఔట్‌డేటెడ్ అన్నీ బ్యాడ్‌గా ఏజ్ అయిన సీన్‌లు యూ నో అన్నీ ఉంటాయి. ఓన్లీ అంటిల్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్. బట్ ఆఫ్‌కోర్స్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్‌గా ఉంటది కాబట్టి ఇది ఒక టిపికల్ ఫార్ములా మూవీ అంటే హాలీవుడ్ కాబట్టి అది పనిచేస్తది. రెండోదేంటంటే ఎమోషన్. ఐ థింక్ అంటే సెంటిమెంట్‌కి, ఎమోషన్‌కి పెద్దగా డిఫరెన్స్ ఏందో నా 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 నాకు తెలీదు గానీ, ఎమోషన్ ఎందుకంటే నేను సింపుల్‌గా చెప్తా. 'శివరామ్ గౌడ్' గాడు వాడ చిన్న ఊరు. అది ఊరు గూడా గాదు. అదొక బస్తీ. ఆడ బస్తీని హింసించినప్పుడు నువ్వు ఏదో ఒకటి ఫీల్ అవ్వాలి. అండ్ దెన్ వాళ్ళు రిటర్న్ దెబ్బేస్తారు గదా! వాళ్ళందరూ ఆ పోర్‌కి చుట్టూ అందరూ వాళ్ళు కొడతారు సెకండ్ హాఫ్‌లో. నాకెందుకో ఆ హైలో ఆ హై రాలేదు అనమాట. అంటే వీళ్ళు ఏదో అన్యాయం జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ కొట్టాలి అని నాకెప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదనమాట. సో, ఎమోషన్ అనేది మిస్ అవుతుంది. ఆహ్, ఆహ్, సో, యాహ్! ఐడ్ గో విత్ దట్. సినిమాలో పెద్దగా సెంటిమెంట్ ఉంది. అండ్ రిలేట్ అయ్యే ఎమోషన్ అయితే పెద్దగా ఏం లేదు. సో, ఐడ్ గో విత్ దట్. ఇంకోటేందంటే ఇది ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా. ఎందుకంటే అది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ గాబట్టి. చాలా పెద్ద 'విక్రమార్కుడు' ఇన్‌స్పిరేషన్ ఉంది ఈ సినిమాకి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఎందుకంటే 'విక్రమార్కుడులో' లైన్ ఏంది? ఒక పోలీసోడు వాడొక దారుణమైన ఒక నేరస్తుడిని, ఒక క్రిమినల్‌ని వాడిని వాడితో పోటీ జేసి, ఆ నేరస్తుడు ఏం జేశాడు? వాడొక చిన్న ఊరిని హింసిస్తున్నాడు. చుక్కలు చూపిస్తున్నాడు. అండ్ దెన్ వాడేం జేస్తాడు? ఆ చిన్న ఊర్లో అక్కడుండే జనాల్లో వాడు ఒక ధైర్యం ఇప్పిస్తాడనమాట. ఈ సినిమాను వాడుకోవాలంటే వాడొక శౌర్యం ఇప్పిస్తాడనమాట. ఆని ఎనకాల రిటర్న్ దెబ్బివ్వడానికి వాళ్ళని ఎదిరించడానికి. ఇక్కడైతే పర్సనల్ రివెంజు ఆహ్, హ్మ్, అండ్ ఒక రకంగా జూస్తే 'విక్రమార్కుడు' గూడా పర్సనల్ రివెంజే. ఎందుకంటే 'విక్రమ్ రాథోడ్' అనేవాడు ఆయన 'సత్యబాబు' జీవితం మీద అంత ఇంపాక్ట్ సృష్టించిన ఒక మనిషి. సో, ఇంత అద్భుతమైన ఒక ఇంత అద్భుతమైన ఒక మనిషి, ఒక గొప్ప మ యూ నో ఎలా చెప్పాలి? ఒక మహానుభావుడు. బేసిక్‌గా ఒక మహానుభావుడు చంపేశారు కాబట్టి సత్యబావ ఎళ్లి వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాడు గదా! ఇక్కడ గూడా అంతే. ఎక్సెప్ట్ దీనికి దానికి తేడా అంటే అసలు నన్నెవడేసుకోగాని అసలు నా జీవితంలో 'శివ' గారు అండ్ 'రాజమౌళి' గారు కంపేర్ చేశాను నేను అసలు అనుకోలేదు గానీ ఒక్కటి ర 'విక్రమార్కుడు' జేసే విధానం అది అల్టిమేట్. ఎందుకంటే ఆ సినిమా తీసేది రాజమౌళి గారు కాబట్టి. దీనికి దానికి అసలు కంపారిజనే లేదు. జస్ట్ ఆ చిన్న యాంగిలే నాకు చాలా సిమిలర్‌గా కనిపించింది గానీ అది నేను చెప్పాను. బట్ యాహ్! మొత్తానికి చెప్పాలంటే ఓవరాల్ రైటింగ్ ఈస్ గుడ్. ఓవరాల్ ఫర్ అంటే మెజారిటీ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ మంచిగా వాళ్ళు రాసారు కాబట్టి ఇట్ రిజల్ట్స్ ఇన్ వెరీ ఎంటర్‌టైనింగ్ మూవీ బేసిక్‌లీ. సో యాహ్! ఆ డైరెక్షన్ బై శివ గారైతే అంటే నేను డినై చేయలేనండి. డైరెక్షన్ బై శివ గారు ఈస్ వెరీ గుడ్. బికాజ్ మూవీ రన్స్ ఎట్ సచ్ ఎన్ అమేజింగ్ పేస్. అద్భుతమైన పేస్ ఉంటది. డిస్పైట్ ఫస్ట్ హాఫ్ క్రింజ్‌గున్నా సరే ఇంటర్వల్ ఇన్ సెకండ్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. అన్నిట్లకంటే
లైక్ ఈ సినిమా ఇన్నేళ్ళు అయిన తర్వాత స్టిల్ మూవీ హోల్డ్స్ అప్ వెల్ బికాజ్ ఆ సీన్‌లో వాళ్ళు చాలా ఎఫెక్టివ్‌గా వాళ్ళు షూటింగ్ చేశారనమాట. అంటే బేసిక్‌లీ ఇన్ని సినిమాలు చూసిన తర్వాత నీకు అర్థమవుతది. మంచి డైరెక్షన్‌కి, చెడ్డ చెడ్డ డైరెక్షన్‌కి తేడా ఏంటి అనమాట. అంటే బేసిక్‌గా ఏందంటే నువ్వు ఒక సీన్ తీసే విధానం, దాని ఇంపాక్ట్ అది కథని ముందుకు తీసుకెళ్తుంది. ఎంత ఎఫెక్టివ్‌గా కథని ముందుకు తీసుకెళ్తుందనేది అది బేసిక్‌గా డైరెక్షన్. అది చేసిందనుకో అది మంచి డైరెక్షన్. చెయ్యట్లేదనుకో ఇంపాక్ట్ లేదనుకో సీన్‌లో దాని అర్థం ఏంటి డైరెక్షన్ చెత్తగా ఉందనమాట. బట్ యాహ్! అన్నీ బావున్నాయి. బట్ క్లైమాక్స్ సీన్ అయితే కామెడీ. ఈడైతే అంత పిచ్చ కొట్టుడు కొడితే ఆహ్, ఈడు అమ్మాయి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి క్లైమాక్స్‌లో ఏడ్చి అన్నయ్య అని చెప్తూ ఉంటది కదా! నాకది పిచ్చి కామెడీ అనిపించింది. యాహ్! సో, అదే లైక్ ఫైట్‌ల మధ్యలో పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. టిపికల్ తెలుగు సినిమా స్టఫ్ గదా! బట్ అదే లైక్ ఏంటిది మన తమిళ్ పైత్యం కొంచెం ఉంటది గదా! మనోళ్ళది. సో, యాహ్! అది కొంచెం ఉండే ఉంటది. 'నీకు' సినిమాలో. అప్పుడు ఇంకొక ఇంకొక 'అతి శ్రీనగర్' మీద ఓ ఫైట్ ఉంటది ఫస్ట్ హాఫ్‌లో. వీడు అమ్మాయిని హింసిస్తుంటే మొత్తం సేపు నవ్వు. అదే ఆ చిరునవ్వు ఉండాలి అని జెప్పి ఆడ అస్తమానం అంతమందిని వీడు పిచ్చగొట్టుడు కొడుతుంటే వాడు మొహం మీద ఆ నవ్వు ఉండే ఉండాలని ఈడు జెప్తాడు. అదే వెరైటీ కాన్సెప్ట్ ఫైటో నాకు అర్థం కాలేదు గానీ బట్ యాహ్! అట్లా వెళ్తూనే ఉంటది. సో, యాహ్! రైటింగ్ అండ్ డైరెక్షన్ టెక్నికాలిటీస్ విషయానికొస్తే సో, సాంగ్స్ బై మణిశర్మ గారు దే ఆర్ యావరేజ్. యావరేజ్ ఎందుకంటే ఆయన స్టాండర్డ్స్‌గా జూస్తే అంత గొప్పగా ఏం లేవు. దే డెఫినైట్‌లీ క్యాచీ. బట్ ఇది ఒక పీక్ మణిగారి ఆల్బమ్ అయితే అదేం లేదు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఒక బేసిక్ సినిమాకి ఇట్స్ డెఫినైట్‌లీ బెటర్ దెన్ ఇట్ షుడ్ బి. అది మాత్రం నేను చెప్తా. బట్ యాహ్! ఇట్స్ నాట్ ఇది లైక్ అల్టి ఇది మాస్టర్ పీస్ రేంజ్ ఏం కాదు. ఇట్స్ వెరీ యావరేజ్. బట్ స్టిల్ సాంగ్స్ ఆర్ క్యాచీ. నాకు నచ్చిన సాంగ్స్ పర్సనల్‌గా ఏందంటే 'అమ్మి అమ్మి', 'బుగ్గల్లోన', 'హలో మిస్ నకరీనా' అండ్ 'పిల్లోన' నాకైతే అవి మంచి పాటలనిపించాయి. మిగతా 2 పాటలు పిచ్చ లైట్ అనిపించాయి. సో, యాహ్! ఈ సినిమాకి 6 పాటలున్నాయి. 'హలో మిస్' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'బుగ్గల్లోన' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'ఓలే ఓలే' అదే సినిమాలో ఐటెమ్ సాంగ్ ఇస్ రిటెన్ బై భాస్కర్ భట్ల గారు. 'గిర్ర గిర్ర తిప్పే' రిటెన్ బై భాస్కర్ భట్ల గారు. 'అమ్మి అమ్మి' రిటెన్ బై అనంత్ శ్రీరామ్ గారు. అండ్ 'పిల్లో నా తింగర బుచ్చి' ఏదో ఒకటి. బట్ యాహ్! 'పిల్లోన' రిటెన్ బై భాస్కర్ భట్ల గారు. సో, యాహ్! అవి ఈ సినిమాలో 6 పాటలు. పాటలు యావరేజ్ అయితే నాకు బీజీఎం చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ థీమ్ సాంగ్ ఉంటది గదా! హీరో ఇంట్రోలో వచ్చినప్పుడు దెన్ ఇంటర్వల్‌లో అది గూడా వస్తది. అది చాలా మంచిగా ఉంటది. అండ్ యాక్షన్ సీన్స్ మొత్తం ఎలివేట్ చేస్తది. అండ్ దెన్ ఇట్స్ లైక్ టిపికల్ మణిగారి సినిమా. ఏ సీన్ గుండాలో అది దానికి తగ్గట్టుగా చాలా మంచిగుంటది. సో, బీజీఎం అయితే ఆయన చాలా మంచిగా చేశారు. పాటలైతే యావరేజ్. సినిమాటోగ్రఫీ బై వెట్రి గారు నిజం చెప్పాలంటే నేనిది చెప్పలేని ఒక పరిస్థితిలో. ఎందుకంటే, ఆ 'షాలిమార్' కాపీ యూట్యూబ్‌లో ఎంత దరిద్రంగుందంటే అంత దరిద్రంగుంది. ఒక మొక్కలో చెప్పాలంటే సినిమాటోగ్రఫీ లైక్ ఇట్స్ ఓకే. చాలా బేసిక్‌గుంటది. కానీ 2 షాట్లు నాకు చాలా ఇష్టం. ఇంట్రో షాటు ఆ మొత్తం వాళ్ళు తీసే విధానం, ఆ కట్లు జిన్ జున్ జున్ అని చెప్పి, అండ్ దెన్ ఇంటర్వల్‌లో ఒక మెంటల్ మాస్ షాట్ ఉంటది. రాత్రిపూట ఉంటది. ఈడొకడు కొడతాడు. ఆడెళ్లి కొడితే ఆడొక లైట్‌కి తగులుకుంటాడు. ఆ లైట్‌కి తగులుకున్న తర్వాత నీకు లేచే సూర్యుడు ఆహ్, య మండే సూర్యుడు, లేచే సూర్యుడు వస్తారు. అండ్ దెన్ అజయ్‌కి ఒక రియలైజేషన్ వస్తదనమాట. ఆడి గుండె ఇట్లా గిలగిల కొడుతూ ఉంటదనమాట. సో, ఆర్2 మాస్ షాట్స్ ఆ షాట్లు చాలా మాస్ ఉంటది కాబట్టి, ఆ 2 షాట్లు నాకిష్టం. ఆర్ట్ డైరెక్షన్ బై వివేక్ గారు. ఆ పాటలకి అండ్ కాలనీ సెట్‌కి చాలా మంచిగా చేశారు. దానికి మించి పెద్దగా చెప్పుకోవడానికి ఇంకేం లేదు. ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే సినిమాల్లో అంటే ఫస్ట్ హాఫ్ అది క్రింజ్ ఉన్నా సరే నాకెక్కడ బోర్ కొట్టలేదు. ఆహ్, అంటే సినిమాలో ఒక్క బోరింగ్ మోమెంట్ కూడా లేదు. నీకెక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు. బట్ ఎడిటింగ్‌లో ఆ సెకండ్ హాఫ్ ఏదైతుందో పాటల ఎడిటింగ్ ఎంత వరస్ట్‌గున్నాయంటే, నీకు లిటరల్లీ చెప్తున్నానండి. నీకు 7 నిమిషాల గ్యాప్‌లో 7 మినిట్స్ గ్యాప్‌లో నీకు 2 పాటలొస్తాయి. నీకు 'గిర్ర గిర్ర తిప్పే' వస్తది. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయిపోతది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ సీన్ అయిన తర్వాత నీకు 'పిల్లోన తింగర బుచ్చి' పాటొస్తది.
ఈ నిర్ణయం ఎవ్వడు తీసుకున్నాడో నాకు తెలీదు గానీ, వర్స్ట్ డెసిషన్ మేకింగ్ అసలు. ఓకే. బట్ యాహ్! అదొక్కటే మైనస్సు. ఫైట్స్ బై 'రామ్ లక్ష్మణ్' అండ్ 'విజయ్ మాస్టర్' దే ఆర్ వెరీ గుడ్. అంటే ఎందుకు వెరీ గుడ్ అంటే, వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసే విధానం చాలా మంచిగున్నాయి. 'గోపీచంద్' గారు బాడీ లాంగ్వేజ్‌కి వాళ్ళు చాలా మంచిగా సూట్ అయ్యి, అండ్ ఒక మంచి మాస్ ఫీలింగ్ ఇస్తాడనమాట. ఆహ్, ఫైట్‌ల్లో ఫైట్‌లో ఎమోషన్ ఉందా అంటే, ఇంటర్వల్‌లో ఉంటది, క్లైమాక్స్‌లో ఉంటది. ఆహ్, సో, ఆ 2 పక్కా చెప్తా. అండ్ దెన్ నీకు సినిమాల్లో 6 ఫైట్‌లుంటాయి. అంటే టెక్నికల్లీ 6 ఫైట్‌లుంటాయి. ఆహ్, బట్ ఒక్క ఫైట్ అంటే అది ఫైట్ కింద మీకు కౌంట్ చేస్తారనేదే నాకు తెలీదు గానీ, అదే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పోల్‌కి అతికిచ్చి కట్టి వాళ్ళందరూ కొడతారు గదా! ఊర్లో ఉండే అంటే బస్తీలో ఉండే జనం. అది మీరు కన్సిడర్ చేస్తే 6 ఫైట్‌లుంటాయి. లేకపోతే సినిమాలో 5 ఫైట్‌లు. బట్ యాహ్! అదే క్లైమాక్స్ ఫైటు నాకు కామెడీ అనిపించింది. అదే పెద్ద పెద్ద డైలాగులు అమ్మాయి కొట్టుకుంటూ ఉంటది. "అన్నయ్య లే అన్నయ్య" అని చెప్తది గదా! సో, యాహ్! కామెడీ నాకు కామెడీ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బై 'భావ్య క్రియేషన్స్' అంటే అయితే మరొక్కసారి నేను జడ్జ్ చేయలేని పరిస్థితిలో లేను. ఎందుకంటే అంత వరస్ట్ ప్రింట్ ఉండేసరికి నేను చెప్పలేను గానీ, ఏం చెప్తాం, దే ఆర్ ఓకే. అంటే శౌర్యం అనేది నీకేమైనా టెక్నికల్‌గా ఏమైనా గుర్తుందంటే 'మణిగారు' బీజీఎం తప్ప అండ్ ఫైట్‌లు తప్ప నీకేం గుర్తుండదు. సో, పెద్దగా ఇక్కడ సారీ, అద్భుతమైన ఎడిటింగ్ కూడా ఉంటది. ఎందుకంటే నీకెక్కడ బోర్ కొట్టదు గానీ. ఇప్పుడు ఆ శౌర్యం అనేది లైక్ ఇదేమన్నా ఒక ట్రిపుల్ ఆర్ టెక్నికల్ గురించి అన్నీ పొగడడానికి. ఒక సింపుల్ బేసిక్ కమర్షియల్ తెలుగు సినిమా. అంతే. అంతకు మించి ఏం లేదు. సో, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే ఓవరాల్ విత్ మెజారిటీ ఆఫ్ ఏ క్రింజ్ వర్తీ ఫస్ట్ హాఫ్ బేసిక్‌గా విత్ ఎ క్రింజ్ వర్తీ ఫస్ట్ హాఫ్ ఎక్సెప్ట్ ఇంటర్వల్, బ్యాంగ్ అండ్ ఫైట్ అండ్ ఒక ఎక్సలెంట్ సెకండ్ హాఫ్‌తో 'శౌర్యం' అనే ఒక సినిమా ప్రెజెంట్ డేలో హోల్డ్స్ అప్ వెరీ వెల్ అండ్ ఈస్ స్టిల్ ఎ వెరీ ఎంటర్‌టైనింగ్ మాస్ మూవీ. మాస్ కమర్షియల్ తెలుగు మూవీ ఇన్ ప్రెజెంట్ డే. 'గోపిచంద్' గారు ఒక అద్భుతమైన హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ అండ్ అద్భుతమైన అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్. సో, యాహ్! థట్ ఈస్ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ టు ది ఎపిసోడ్. Hope you all enjoyed it, and we'll see you on Friday with our next episode. Thank you so much. Take care. Bye bye. Have a fantastic Tuesday.